కాకతీయుల కళా వైభవం విరాజిల్లుతోంది. తెలంగాణ ఆవిర్భావంతో ఓరుగల్లుకు పూర్వ వైభవం వస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సింబల్లో కాకతీయుల కీర్తి తోరణానికి అవకాశం దక్కింది. తాజాగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయాలను తాత్కాలిక యునెస్కో జాబితాలో చేర్చింది కేంద్రం. ఓరుగల్లు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన చారిత్రకమైన నగరం. శిల్పకళా వైభవానికి నిలువుటద్దం. జిల్లాలో ఎక్కడ చూసినా కాకతీయుల కళా సంపదే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నెల రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వ అధికారిక సింబల్లో చోటు దక్కించుకుంది కాకతీయ తోరణం. ఇప్పుడు వరంగల్ నగరంలో ఉన్న 1000 స్తంభాల గుడి, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, రామప్ప దేవాలయాలను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చింది కేంద్రం. గొప్ప కళా సంపద ఉన్న వరంగల్ రోజు రోజుకు ఖ్యాతి గడిస్తోంది. చరిత్ర పుటల్లోకి ఎక్కింది వరంగల్. గతంలో చార్మినార్, గోల్కొండ, కుతుబ్ షాహీ సమాధుల్లో ఏదో ఒక దాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ప్రయత్నించగా 2012లో యునెస్కో టీం వాటి పరిశీలనకు ఇక్కడికి వచ్చింది. నిర్మాణాల చుట్టూ 300 మీటర్ల దూరంలో ఎలాంటి ప్రైవేట్ నిర్మాణాలు ఉండరాదని తెలిపిన కమిటీ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి నిరాకరించింది. అయితే తాజాగా మళ్లీ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయాలను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చింది. పూర్తి సమాచారం పంపితే తమ ప్రతినిధులు ఆ కట్టడాలను పరిశీలిస్తారని తెలిపింది. కట్టడాలకు 300 మీటర్ల పరిధిలో ఎలాంటి కట్టడాలు ఉండకూడదని యునెస్కో సూచించడంతో చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. కట్టడాల పరిసరాల్లో అక్రమ నిర్మాణాలు లేకుండా చూస్తోంది. అవసరమైతే నిర్మాణాల యజమానులతో చర్చించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం. యునెస్కో నిబంధనల మేరకు వాటి చుట్టూ గార్డెన్ పెంచి ఇతరత్ర అభివృద్ధి పనులు చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.